నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. అందులో ఆ శ్రీకృష్ణస్వామి వివాహమాడినటువంటి పత్నుల యొక్క వివరాలను అందిస్తూ ఉన్నారు. సుతాంచ మద్రాధిపతేః లక్ష్మణాం లక్షణైర్యుతాం స్వయంవరే జహారైకః ససుపర్ణః సుధామివ. కాళింది, మిత్రవింద, నాగ్నజితి ఆ పత్నులను పరిణయం చేసుకున్న తరువాత మద్రదేశానికి సంబంధించినటువంటి లక్ష్మణ అనే పేరు కలిగినటువంటి ఆ కన్యకామణిని స్వయంవరంలో అపహరించారు స్వామి. అంతకుముందే భద్ర అనే కన్యను కూడా వివాహం చేసుకున్నారు. కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర వీరిని పరిణయం చేసుకున్న తరువాత మద్రదేశాధీశ్వరుని కుమార్తె అయినటువంటి లక్ష్మణను స్వయంవరంలో తాను శత్రురాజులందరినీ జయించి ఆమెను తీసుకుని వచ్చి వివాహం చేసుకున్నారు. గరుత్మంతుడు ఏ విధంగానైతే అమృతాన్ని తీసుకొచ్చాడో ఆ విధంగా. అన్యాశ్చైవం విధా భార్యాః కృష్ణస్యాసన్ సహస్రశః భౌమం హత్వా తన్నిరోధాత్ ఆహృతాః చారుదర్శనాః. ఈ విధంగా ఓ పరీక్షిన్ మహారాజా, ఆ శ్రీకృష్ణస్వామి అనేక మంది కన్యకామణులను వివాహం చేసుకున్నారు. అందులో భాగంగానే భూమి సుతుడైనటువంటి నరకాసురుణ్ణి సంహరించి అతని చెరలో ఉన్నటువంటి 16,000 మంది రాజకన్యకలను విడిపించి వాళ్ళందరూ ఆయన్నే వరించారు. ఆ 16,000 మందిని శ్రీకృష్ణస్వామి వివాహం చేసుకున్నారు. శ్రీకృష్ణస్వామికి 1000 కొలది పత్నులు ఉన్నారయ్యా అన్నారు. అనేటప్పటికి వెంటనే పరీక్షిన్ మహారాజు తన సందేహాన్ని వెలిబుచ్చుతూ ఉన్నారు. ఇప్పుడు మనం దశమస్కంధంలో 59వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. రాజోవాచ యథాహతో భగవత భౌమో ఏన చ తా స్త్రియః నిరుద్ధా ఏతదాచక్ష్వ విక్రమం శార్ంగధన్వనః. ఓ సుఖయోగీంద్ర, స్వామి వివాహం చేసుకున్నాడు 1000 మంది కన్యకామణులని అని మీరు సంక్షిప్తంగా చెబుతున్నారు. అలా కాదు, ఆ నరకాసురుణ్ణి ఏ విధంగా సంహరించారు, ఆ కన్యకామణులు ఎలా వరించారు, ఈ వివరాలన్నీ చక్కగా వివరించి విపులంగా సంపూర్ణంగా చెప్పండి. అసలు నరకాసురునితో కృష్ణస్వామి ఎప్పుడు ఏ విధంగా యుద్ధం చేశారు, ఆ వివరాలన్నీ సంపూర్ణంగా చెప్పండి స్వామి అని ఎంతో ఇష్టంగా ప్రశ్నిస్తున్నారు. అప్పుడు శ్రీ సుఖ ఉవాచ ఇంద్రేణ హృతఛత్రేణ హృతకుండల బంధునా హృతామరాద్రిస్థానేన జ్ఞాపితో భౌమచేష్టితు. ఓ పరీక్షిన్ మహారాజా, నరకాసురుడనేవాడు పరమదుష్టుడు. సాధు సజ్జనుల్ని బాధించటమే కాకుండా దేవతల్ని కూడా బాధ పెట్టాడు. ఇంద్రుడికి సంబంధించినటువంటి వరుణ ఛత్రం గొడుగు దాన్ని అపహరించాడు. ఇంద్రుని తల్లి, దేవతలకు తల్లి అయినటువంటి అతిథి యొక్క చక్కని కుండలాలు అపహరించాడు. అదేవిధంగా దేవతలకు నివాస స్థానమైనటువంటి మేరు పర్వతం మీదున్న మణిపర్వతాన్ని కూడా అపహరించాడు. ఈ రకంగా దేవతల యొక్క సంపదలన్నీ హరించి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ నరకాసురుడు హృతామరాద్రిస్థానేన జ్ఞాపితో భౌమచేష్టితం. ఇవన్నీ తట్టుకోలేక దేవేంద్రుడు ఏం చేశాడు, శ్రీకృష్ణస్వామి దగ్గరకు వచ్చి పాదాల మీద నమస్కరించి, స్వామి, నరకాసురుడు అనేటువంటి దుష్టుడు
ఈ విధంగా నా తల్లి కుండలాలను అపహరించాడు, వరుణ ఛత్రాన్ని అపహరించాడు, మణిమంటపాన్ని అపహరించాడు. వాడు చేసే ఆగడాలు అంతా ఇంతా కాదు, సాధు సజ్జనుల్ని బాధ పెడుతున్నాడు. అతన్ని ఏ విధంగానైనా సరే నాశనం చేసి మా సంపదలు ఇప్పించండి స్వామి అని ఇంద్రుడు విన్నవించుకున్నాడు కృష్ణస్వామికి. సభార్యో గరుడారూఢ ప్రాగ్జ్యోతిషపురం యయౌ గిరిదుర్గై శస్త్రదుర్గై జలాగ్నియనిల దుర్గమం మురపాశాయుతై ఘోరై దృఢై సర్వత ఆవృతం. వెంటనే శ్రీకృష్ణస్వామి దేవతల యొక్క విన్నపం మేరకు తన భార్య అయినటువంటి సత్యభామతో కలిసి గరుత్మంతుణ్ణి అధిరోహించినటువంటి వాడై నరకాసురుని పట్టణమైనటువంటి ప్రాగ్జ్యోతిషపురము అనే పట్టణంలో ప్రవేశిస్తున్నాడు. కానీ ఆ నగరంలో ప్రవేశించడం అంత తేలిక కాదు. ఎవరూ రాకుండా లోపలికి నరకాసురుడు కట్టుదిట్టం చేశాడు. 5 రకాలైనటువంటి అడ్డాలున్నాయి లోపలికి వెళ్ళాలంటే. అవేమిటి? గిరి దుర్గై, పర్వతాల్లాగా ఉండేటువంటి ఆటంకాలు, కోటగోడలు పర్వతాలే. వాటితో ఏర్పాటు చేశాడు ఒక అడ్డంకిని నగరంలో ప్రవేశించటానికి. అది ఛేదిస్తే గాని ముందుకు వెళ్ళలేరు. అది ఛేదించి ముందుకు వెళ్ళినా వివిధ రకములైనటువంటి మహిమోపేతములైన ఆయుధ సంపత్తితో ఇంకొక దుర్భేద్యమైనటువంటి ఒక కోటగోడ లాంటి ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ పర్వత దుర్గాన్ని ఛేదించి తర్వాత శస్త్రదుర్గాన్ని ఛేదించాలి. సరే, అది కూడా ఛేదించి ముందుకు వెళ్ళిన అగర్తల్లాగా నీటితో నిండినటువంటి దుర్గం. ఈ రెండింటినీ దాటి వెళ్ళినా నీటితో ఉన్నటువంటి ఒక అడ్డంకి ఉన్నది, అది కూడా దాటాలి. అది కూడా దాటితే ఆ తరువాత అనిల దుర్గమం, వాయువుతో సమానం. ఆ ప్రదేశంలో వాయువు ప్రచండంగా వీస్తూ ఉంటుంది. అలాంటి దుర్గమమైనటువంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తరువాత ఆ నరకాసురుని యొక్క అనుచరుడు ఉన్నాడు, మురుడనే పేరు కలిగినటువంటి వాడు. ఆ మురుడు 10,000 పాశాలతో ఒక అడ్డంకిని ఏర్పాటు చేశాడు. ఈ విధంగా పర్వతము, శస్త్రము, జలము, అగ్ని, వాయువు, అగ్నితో కూడా ఒక అడ్డంకిని ఏర్పాటు చేశాడు. ఇలా అంటే ఇవన్నీ పంచభూతాత్మకమైనటువంటి అడ్డంకులు. ఇవి దాటిన తర్వాత ఆ మురుడు ఏర్పాటు చేసిన 10,000 పాశాల అడ్డంకి. మొదట పర్వతం, 2 శస్త్రం, 3వది జలం, 4వది అగ్ని, 5వది వాయువు. ఈ రకంగా 5 రకాలైనటువంటి అడ్డంకులు ఉన్నాయి. ఆ తరువాత ఉన్నది మురుడనేటువంటి నరకాసురుని అనుచరుడు ఏర్పాటు చేసిన 10,000 పాశాలతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక దుర్గమమైనటువంటి ఒక ఆవరణము. ఈ రకంగా ఈ ఆవరణములన్నింటినీ దాటి లోపల మామూలు మానవుడు ఎవరు ప్రవేశించలేడు. ఘోరమైన దృఢమైన వీటన్నిటితో అది ఆవరింపబడి ఉన్నది ఆ నరకాసురుని యొక్క ప్రాగ్జ్యోతిష పట్టణం. గదయా నిర్బిభేదాద్రీన్ శస్త్రదుర్గాణి సాయకై చక్రేణాగ్నిం జలం వాయుం మురపాశాంస్తధాసిన. శ్రీకృష్ణస్వామి ఆ నరకుని యొక్క ప్రాగ్జ్యోతిష పట్టణానికి ప్రవేశించిన తరువాత అది దుర్గమంగా ఉన్నది. అనేక రకాలైనటువంటి ఆవరణాలు ఏర్పాటు చేశాడు. వెంటనే శ్రీకృష్ణస్వామి గరుత్మంతుని మీద వచ్చాడు కాబట్టి అంత దూరం వెళ్ళగలిగాడు. రథం మీద అయితే సామాన్యులెవరూ ఈ దుర్గమమైనటువంటి ఆవరణాలు దాటి లోపలికి వెళ్ళలేరు. తన దగ్గరున్నటువంటి కౌమోదకి అనే పేరు కలిగినటువంటి గదతో పర్వత సంబంధమైన ఆవరణాన్ని భేదించి శస్త్రదుర్గాణి సాయకై, శస్త్రములతో ఏర్పాటు చేయబడినటువంటి ఆ ఆవరణాన్నేమో తన దగ్గరున్న దివ్యమైన బాణాలతో ఛేదించాడు. చక్రేణ అగ్నిం, తన చక్రాయుధంతో అగ్నికి సంబంధించిన ఆవరణాన్ని, అదేవిధంగా జలావరణాన్ని, వాయువుకు సంబంధించిన ఆవరణాన్ని ఛేదించి మురపాశాంస్తధాసిన, తన దగ్గరున్నటువంటి ఖడ్గంతో మురుడనే రాక్షసుడు ఏర్పాటు చేసినటువంటి ఆ పాశ సంబంధమైన ఆవరణాన్ని కూడా దాటేశారు. ఈ విధంగా పర్వత, శస్త్ర, జల, అగ్ని, వాయు దుర్గములను, అదేవిధంగా మురుడు ఏర్పాటు చేసిన పాశ ప్రాకారములన్నింటినీ దాటి శంఖనాదేన యంత్రాణి హృదయాని మనస్వినాం
ప్రాకారం గదయా గుర్వ్యా నిర్బిభేద గదాధర. ఒక్కసారి శంఖనాదం చేశాడు కృష్ణస్వామి. ఆ శంఖనాదంతో దిక్కులన్నీ ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. శత్రువుల యొక్క హృదయములన్నీ కూడా భేదింపబడతాయేమో అన్నంత దారుణంగా ఉంది. ఆ విధంగా శత్రువుల యొక్క హృదయాలన్నింటినీ బాధ పెడుతూ ఆ ప్రాకారములన్నింటినీ దాటి తన గదాదండంతో ప్రాకారములన్నింటినీ కూడా ఛేదించి ఆ గదుడనేటువంటి వాని సోదరుడైన శ్రీకృష్ణస్వామి ఆ నగరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. పాంచజన్యధ్వనిం శ్రుత్వా యుగాంతా శనిభీషణం మురస్యయాన ఉత్తస్థౌ దైత్య పంచశిరాజలాత్. శ్రీకృష్ణస్వామి పాంచజన్యం అనే పేరు కలిగినటువంటి ఆ శంఖం నుంచి వచ్చిన నాదాన్ని విన్నటువంటి మురుడనే రాక్షసుడు, వాడికి 5 తలకాయలు ఉన్నాయి, వాడు ఆ శబ్దాన్ని విన్నాడు, పాంచజన్య ధ్వనిని. ఎలా ఉంది ఆ ధ్వని అంటే యుగాంతమునందు వచ్చేటువంటి పిడుగుపాటు ఎలా ఉంటుందో అంత దారుణంగా ఉంది ఆ ధ్వని. ఆ ధ్వని విన్నటువంటి ఈ మురుడనేటువంటి అసురుడు ఎక్కడున్నాడు? వాడు నీళ్లల్లో హాయిగా శయనించి ఉన్నాడు 5 తలకాయలతో. ఆ నీళ్లల్లోంచి ఒక్కసారి బయటికి లేచాడు 5 తలకాయలున్న ఆ మురుడనేటువంటి రాక్షసుడు. త్రిశూలముద్యమ్య సుదుర్నిరీక్షణో యుగాంత సూర్యానల రోచిరుల్బణ గ్రసం స్త్రిలోకీమివ పంచభిర్ముఖైః అభ్యద్రవత్ తార్క్ష్యసుతం యథోరగ. వెంటనే ఆ మురుడు 5 తలకాయలతో జలం నుంచి బయటికి లేచి వాడి అయినటువంటి ఒక త్రిశూలాన్ని తీసుకున్నటువంటి వాడై భయంకరమైనటువంటి స్వరూపంతో ఎలా ఉన్నాడు అంటే యుగాంతమునందు కనిపించేటువంటి సూర్యుడు అగ్ని వీళ్ల యొక్క భయంకరమైన భరించలేని తేజస్సు ఎలా ఉంటుందో ఆ రకమైన తేజస్సుతో భయంకరమైన ఆకారం కలిగినటువంటి వాడై చూడశక్యము గాని తేజస్సుతో ముల్లోకములను కూడా మింగుతాడా అన్నట్లుగా 5 తలలలో ఉన్నటువంటి నోళ్లు తెరిచి భయపెడుతున్నట్లుగా యుద్ధానికి సిద్ధమై వస్తూ ఉన్నాడు. అభ్యద్రవత్తార్క్ష్యసుతం యథోరగ. ఏ విధంగానైతే సర్పము క్రోధంతో గరుత్మంతుడితో యుద్ధం చేయడానికి తలపడుతుందో ఆ విధంగా ఈ 5 తలలు కలిగినటువంటి మురుడనే రాక్షసుడు కూడా ఒక సర్పంలాగా శ్రీకృష్ణస్వామితో యుద్ధం చేయటానికి తలపడడానికి సంసిద్ధమవుతున్నాడు. ఆవిధ్యశూలం తరసా గరుత్మతే నిరస్య వక్త్రైః వ్యనదత్ సపంచభిః సరోదసీ సర్వదిశోంతరం మహాన్ ఆపూరయన్నండకటాహమావృణోత్. వెంటనే తన దగ్గరున్న వాడి అయినటువంటి శూలాన్ని కృష్ణుని వాహనమైనటువంటి గరుత్మంతుని మీద ప్రయోగించాడు. ప్రయోగించడమే కాకుండా తన 5 ముఖాలతో దిక్కులన్నీ ప్రతిధ్వనించేలాగా గట్టిగా అరిచాడు. వ్యనదత్ సపంచభిః వక్త్రైః. 5 నోళ్లతో భీకరంగా అరుస్తూ ఉన్నాడు. ఆ శబ్దం ఎలా ఉన్నది అంటే సరోదసీ సర్వదిశోంతరం మహాన్. అంతరిక్షమంతా నిండిపోయింది. భూమి ఆకాశము దిక్కుల యొక్క మధ్య భాగము అంతెందుకు సమస్తమైన బ్రహ్మాండమంతా కూడా క్రూరమైనటువంటి ఆ మురాసురుని 5 వక్త్రముల నుంచి వచ్చినటువంటి శబ్దంతో నిండిపోయి ప్రతిధ్వనిస్తూ ఉన్నది, ఆవరించింది ఆ ధ్వని. తదా పతద్వై త్రిశిఖం గరుత్మతే హరిశ్చరాభ్యాం అభినత్రిధౌజస ముఖేషు తంచాపి శరైరతాడయత్ తస్మై గదాం సోపి రుషావ్యముంచత. ఎప్పుడైతే వాడి అయినటువంటి శూలాన్ని ఆ మురాసురుడు గరుత్మంతుడి మీదకి విసిరాడో అది గరుత్మంతునికి తగలకుండానే కృష్ణస్వామి తన యొక్క బాణశక్తితో బాణ పరంపరలతో 3గా ఆ శూలాన్ని కాస్త ఖండించేశాడు. తదా పతద్వై త్రిశిఖం గరుత్మతే హరిశ్చరాభ్యాం అభినత్ త్రిధౌజస. వాడి అయిన ఆ శూలాన్ని 3 ముక్కలుగా ఖండించేశాడు కృష్ణస్వామి. ముఖేషు తంచాపి శరైరతాడయత్ తస్మై గదాం సోపి రుషావ్యముంచత. వాడి అయినటువంటి ఆ మురాసురుని యొక్క 5 ముఖాల్ని వాడి అయినటువంటి బాణాలతో బాగా కొట్టాడు కృష్ణుడు.
5 ముఖాలకు దెబ్బలు తగిలేసరికి తట్టుకోలేక ఆ మురాసురుడు తన దగ్గరున్నటువంటి గదని మళ్ళీ విసిరాడు. తస్మై గదాం సోపి రుషావ్యముంచత, ఈసారి గదని కృష్ణుడి మీదకి విసిరాడు. తమా పతంతీం గదయా గదామృధే గదాగ్రజో నిర్బిభిదే సహస్రధ ఉద్యమ్య బాహూనభిధావతో జితః శిరాంసి చక్రేణ జహారలీలయా. గద పట్టుకుని ఆ యుద్ధంలో ఆ శ్రీకృష్ణ స్వామి మీద దూకటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆ మురాసురుడు. వెంటనే తన బాణాలతో అతని దగ్గర ఉన్నటువంటి గదని కాస్త 1000 ముక్కలు చేశాడు కృష్ణస్వామి. అదేవిధంగా తన దగ్గర ఉన్నటువంటి కౌమోదకి అనేటువంటి ఆ గదను కూడా ప్రయోగించాడు. ఉద్యమ్య బాహూనభిధావతో జితః శిరాంసి చక్రేణ జహారలీలయ. ఇక ఆ మురాసురుని దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ అయిపోయి తన బాహువులతోనే ఆ కృష్ణస్వామిని హింసించాలనే ప్రయత్నంతో 5 ముఖాలు వేసుకుని మీదకొస్తున్నటువంటి ఆ మురాసురుని యొక్క శిరస్సుని చక్రాయుధంతో శ్రీకృష్ణస్వామి ఖండించాడు. వ్యసుః పపాతాంభసి కృత్త శీర్షో నికృత్త శృంగో అద్రిరివేంద్ర తేజస తస్యాత్మజా సప్త పితుర్వ్యధాతురాః ప్రతిక్రియామర్షజుష సముద్యతాః. ఎప్పుడైతే ఆ మురాసురుడు శ్రీకృష్ణస్వామి చేతిలో మరణించి నీటిలో పడిపోయాడు, అతని 5 శిరస్సులు ఖండితములై నీటిలో పడ్డాయి. తలలు ఖండింపబడిన తమ తండ్రిని చూచి బాధపడి శ్రీకృష్ణుని మీద ఉన్నటువంటి కోపంతో రోషం కలిగినటువంటి వారై వాళ్ళందరూ యుద్ధం చేయటానికి వస్తూ ఉన్నారు. ఎలా ఉన్నాడు అతడు? మురాసురుడు పడిపోతే పర్వతము యొక్క శిఖరము ఖండింపబడి ఇంద్రుని యొక్క వజ్రాయుధంతో ఏ విధంగా పడిపోతుందో ఆ విధంగా తలలు కింద పడిపోయినాయి, పర్వత శిఖరాల్లాగా ఉన్నాయి. అతని శిరస్సులు, అతని కుమారులు ఏడుగురు కూడా తమ తండ్రి యొక్క వధకు ప్రతీకారం చేసుకోవాలి అనేటువంటి కోపంతో ఉద్యమిస్తూ ఉన్నారు. ఆ 7 కుమారులు ఎవరో ఇక్కడ వర్ణించి చెబుతున్నారు. మురాసురుని యొక్క 7 కుమారులు తామ్రోంతరిక్ష శ్రవణో విభావసు వసుర్నభస్వాన్ అరుణశ్చ సప్తమః పీఠం పురస్కృత్య చమూపతిం రుధే భౌమ ప్రయుక్తౌ నిరగన్ ధృతాయుధాః. తామ్రుడనేటువంటి వాడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసువు, వసువు, నభస్వంతుడు, అరుణుడు అనే పేరు కలిగిన 7 కుమారులున్నారు ఆ మురాసురునికి. వీళ్ళందరూ కృష్ణుడి మీద కోపంతో వాళ్ళంతా బయలుదేరి తమ సేనకు తమకు అధిపతిగా పీఠుడు అనేటువంటి వాణ్ణి పెట్టుకుని సైన్యాధ్యక్షునిగా, ఆ పీఠుడు అనేటువంటి దారుణమైన క్రూరునితో పాటు సైన్యాన్ని పెట్టుకుని ఆ 7 మురాసుని యొక్క కుమారులు కృష్ణునితో యుద్ధం చేయటానికి వస్తున్నారు. వీళ్ళందరినీ ఆదేశించి పంపించేది ఎవరంటే నరకాసురుడే. భౌమ ప్రయుక్తాః నిరగన్ ధృతాయుధాః. ఆ నరకాసురుని చేత ఆదేశింపబడినటువంటి 7 కూడా తమ సేనాధిపతి అయినటువంటి ఆ పీఠుడనే వానితో బయలుదేరి యుద్ధానికి వచ్చారు. ప్రాయుంజతాసాద్య శరా నసీన్ గదాః శక్త్యురుష్టి శూలాన్యజితే ఋషోల్బణాః తచ్ఛస్త్రకూటం భగవాన్ స్వమార్గణైః అమోఘ వీర్యః తిలశశ్చ కర్తసః. వెంటనే వాళ్ళందరూ వచ్చి తమ దగ్గరున్న ఆయుధాలన్నీ కృష్ణుని యొక్క పరివారం మీద, కృష్ణుని మీద విసిరివేస్తూ ఉన్నారు. ప్రాయుంజతాసాద్య శరానసీన్ గదాః. బాణాలు వేశారు, కత్తులు విసిరారు, గదలు విసిరారు, శక్తులు విసిరారు, బల్యాలు, కత్తులు, శూలాలు. ఇలా కోపంతో తమ తండ్రిని వధించాడు కృష్ణుడనేటువంటి కోపంతో దారుణమైన ఆయుధాలన్నీ, వాడి అయిన ఆయుధాలన్నీ కృష్ణుని మీద ప్రయోగించారు. ఆ శస్త్ర సమూహాన్నంతా పరమాత్ముడైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి తన వాడి అయిన బాణ పరంపరలతో నిర్వీర్యం చేసేసి వారు ప్రయోగించిన శూలాలు వీటినన్నిటినీ ముక్కలు ముక్కలు చేసేసాడు. ఎలాగా అంటే నువ్వు గింజలు ఎంత చిన్నగా ఉంటాయో అంత స్వల్పంగా ఖండాలుగా ఖండించేశాడు వారి ఆయుధాల్ని. తాన్పీఠ ముఖ్యాన్ అనయద్యమక్షయం నికృత్త శీర్షోరు భుజాంఘ్రివర్మణ
స్వానీకపానచ్యుత చక్రసాయకైః తథా నిరస్తాన్నరకో ధరాసుతః నిరీక్ష్య దుర్మర్షణ ఆశ్రవన్మదైః గజైః పయోధి ప్రభవైః నిరాక్రమత్. పీఠుడు సైన్యాధిపతిగా కలిగినటువంటి సైన్యాన్నంతా, ఆ మురాసురుని యొక్క సుతులైనటువంటి 7గురిని, అలాగే వారి సైన్యాన్ని అందరినీ శ్రీకృష్ణస్వామి సంహరించి యముని నివాసానికి అతిథులుగా పంపించాడు. దాంతో వారి శరీరాలన్నీ తునాతునకలైపోయినాయి. ఎక్కడ చూసినా వారి భుజాలతో, శిరస్సులతో, శరీర భాగాలతో ఆ యుద్ధరంగం అంతా నిండిపోయి ఉన్నది. కవచాలు కూడా ఎక్కడ పడితే అక్కడ పడవేసి ఉన్నాయి. ఇలా తన సైన్యమంతా కృష్ణుని చేతిలో సంహరింపబడటంతో ఆవేశానికి గురయ్యాడు నరకాసురుడు. తట్టుకోలేకపోతూ ఉన్నాడు. ధరాసుత, భూమి పుత్రుడతను. నిరీక్ష్య దుర్మర్షణ ఆశ్రవన్మదై, వెంటనే ఆ పరిస్థితిని చూచినటువంటి నరకాసురుడు మదజలాన్ని నిరంతరము స్రవిస్తూ ఉన్నటువంటి దారుణమైనటువంటి గజబలంతో, అవి ఎలాంటివి అంటే సముద్ర ద్వీపంలో పుట్టినటువంటివి, బలమైనటువంటి తన గజబలంతో బయలుదేరి అవన్నీ మంచి యవ్వనంలో బలవత్తరమై ఉన్నాయి. అలాంటి గజబలంతో నరకాసురుడు శ్రీకృష్ణస్వామి మీద యుద్ధం చేయటానికి స్వయంగా బయలుదేరి వస్తూ ఉన్నాడు, విక్రమిస్తూ ఉన్నాడు. దృష్ట్వా సభార్యం గరుడోపరిస్థితం సూర్యోపరిష్టాత్ సతటిద్ఘనం యథ కృష్ణం చ తస్మై వ్యసృజచ్చతగ్నిం యోధాశ్చ సర్వే యుగపత్ స్మ వివ్యధుః. భార్య అయినటువంటి సత్యభామతో కలిసి శ్రీకృష్ణస్వామి ఆ గరుడ వాహనం మీద అలా నిలిచి ఉండేటప్పటికి ఎలా ఉన్నాడు అంటే, సూర్యమండలంలో ఉన్నటువంటి మేఘం మధ్యలో మెరిసేటువంటి మెరుపు గుర్తొస్తోంది. మేఘం లాంటి వాడు కృష్ణుడైతే ఆ మేఘంలో మెరిసే మెరుపేమో సత్యభామ. ఈ విధంగా గరుత్మంతుని మీద ఆసీనుడై యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి కృష్ణుణ్ణి చూచి ఆయన, ఆ నరకాసురుడు తన దగ్గరున్నటువంటి శతఘ్ని అనే పేరు కలిగినటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు. అదేవిధంగా నరకాసురుని సైనికులు కూడా ఒకేసారి కృష్ణుడి మీద బాణాలు, ఆయుధాలు ప్రయోగించడం ప్రారంభించారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.